యాత్రా జీవితం అనే ఈ శీర్షికలో మనం అబ్రహాం గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. అబ్రహాం గారి జీవితంలో ఆయన మెసొపొటేమియాలో ఉన్న ఊరు నుంచి బయలుదేరిన దగ్గర నుంచి హారాను ఆగారు. ఆయన ఆగిన ప్రతి స్థలం, ఆ స్థలం పేరు ప్రతిదీ ఒక వర్తమానం అవుతుంది. పెద్దలు ఆ వర్తమానం చెప్పగా విన్న సందర్భాలు నాకున్నాయి. ఈ రోజున అబ్రహాం గారి జీవితంలో మరో సంఘటన దగ్గరికి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, లేఖనం మీది మా కొరకు రాయించారు. మేము విశ్వాసంలో ఎదగడానికి, నిరీక్షణలో స్థిరంగా ఉండడానికి నీ వాక్యం, మీ ఆత్మకార్యం తప్ప ఇంకేది మాకు అక్కరకు రాదని మాకు తెలుసునాయన. మీరే కృప చూపించండి. వ్యక్తులను మార్చగలిగిన వారు, సమాధానపడడం కోసం వారిని నడిపించగలిగిన వారు, విరోధంగా ఎవరైతే ఉన్నారో అట్టివారే అబ్రహాం గుడారం దగ్గరికి వచ్చి నిలిచిన సందర్భాన్ని మేము తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపను మాకు తోడుగుండనిమ్మని మీ కృపాహస్తాలకు తమ్ముడు సుబ్బారావు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని అప్పగించుకుంటున్నాను. ఆదరించండి. మోహన్ కోసం, అదే రీతిగా మనుష్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి నాయన, సఫలపరచండి. మీ చేతులు వారి తలల మీద ఉంచి వారికి భద్రతతో పాటు పోషణను, సంరక్షణను, సమృద్ధిని ఇమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 21వ అధ్యాయంలో మనకు అబీమెలెకు తన సేనాధిపతి అయిన ఫీకోలును వెంటబెట్టుకుని రావడం చూశాం గతంలో. అబ్రహాం గారు గొర్రెలను, గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చాడు. అబీమెలెకు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు అబీమెలెకు అబ్రహాం ఇచ్చేశాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి చెందిన వ్యక్తి ఎవరైనా లోకానికి రుణస్థుడిగా ఉండడం, ఆ రుణం తీర్చుకుంటాడు. తీర్చుకునే అవకాశం దేవుడే ఇస్తాడు. అబీమెలెకే రాకపోయి ఉంటే అబ్రహాంకు ఇచ్చే అవకాశం ఉండేది కాదు కదా. అబీమెలెకును ఫీకోలునకును ఇరువురికి భయం కలుగు చేశాడు ఆయన. రాజు భయపడ్డాడు, సేనాధిపతి కూడా భయపడ్డాడు. భయపడి అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడు. వచ్చి వారు చెప్తారు, అబ్రహాము అప్పుడు నోరు తెరిచి చెప్తాడు, మీరు మా బావులను ఆక్రమించుకున్నారు కదా, నాకు తెలియదు అంటాడు అబీమెలెకు. ఇవ్వవలసినన్ని ఇచ్చాక అబ్రహాం గారు 7 గొర్రె పిల్లలను పక్కన పెడితే ఎందుకు ఇవి అని అడిగాడు. నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్ష్యార్థంగా ఈ 7 గొర్రె పిల్లలను నువ్వు నా చేత పుచ్చుకోవాలి అన్నాడు. అన్న తరువాత అంటే సాక్ష్యార్థంగా మీరు పుచ్చుకోండి అన్నప్పుడు ఆ 7 గొర్రె పిల్లల్ని వెంటబెట్టుకుని తోలుకుని వెళ్ళేటప్పుడు ఆ బావి నేను తవ్వలేదు, నా ప్రజలు తవ్వలేదు, అబ్రహాము అనే ఒక యాత్రికుడు తవ్వాడు. అవును, యాత్రికులమైన మనం దేవుని చేత మన దప్పిక తీర్చుకోవడం మాత్రమే కాక అనేకుల దప్పిక తీర్చగలిగిన వ్యక్తులంగా మనం ఉండాలి అన్నది దైవోద్దేశం. అక్కడ ఒక విషయం చూపిస్తాను మీకు. 31, 32, 33 వచనాల్లో అక్కడ వారిద్దరూ అట్టు ప్రమాణము చేసుకున్నందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను, సాక్ష్యార్థమైన బావి. బెయేర్షెబాలో వారు అలాగూ నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిష్తీయుల దేశం తిరిగి వెళ్ళెను.
లోకమే వచ్చి అబ్రహాం గారితో సమాధానపడిన లోకాధిపతులు వచ్చి అబ్రహాం గారితో సమాధానపడ్డారు. అప్పుడు జరిగిన సంగతి 33వ వచనంలో, అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షమును నాటి అక్కడ నిత్య దేవుడని యెహోవా పేరట ప్రార్థన చేసెను అంటూ, అబ్రహాము ఫిలిస్తీయ దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను. బావి తవ్విన, రాజులై భయపడిన తాను మాత్రం పరవాసిగా ఉండడానికి అబ్రహాం గారు ఇష్టపడ్డారు. నాది అనే భావం మనల్ని యాత్రా జీవితం నుంచి ప్రక్కకు తీసుకుని వెళ్ళిపోతుంది. నేను పరదేశిని అనే భావం మనం యాత్రికులంగా కొనసాగడానికి ఉపయోగపడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ బెయేర్షెబా వద్ద అబ్రహాం గారు ఒక పిచ్చుల వృక్షం నాటి అక్కడ నిత్య దేవుడిని యెహోవా పేరట ప్రార్థన చేశాడట. ప్రార్థన ఏం చేశాడో తెలీదు, కానీ మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట ఏమిటంటే నిత్య దేవుడు, నిత్యమైన దేవుడు, నిత్య దేవుడు, ద ఎవర్ లాస్టింగ్ గాడ్ అనే పదం. బెయేర్షెబా ఓ చక్కటి అనుభవం. రాజులు అధిపతులు వచ్చి సమాధానపడ్డారు. దేవుని పాదాల దగ్గర అబ్రహాము సాగిలపడ్డాడు, మోకరించుంటాడు. అక్కడ పిచ్చుల వృక్షం ఒకటి నాటాడు. నాటినవాడు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించుంటాడు ఏమో తెలీదు, కానీ ప్రభువా, ఎవరు నన్ను హేళన చేశారో, ఎవరు నన్ను ఎగతాళి చేశారో, భలే బాధ అనిపిస్తుంటుంది. అబ్రహాము తన భార్య విషయంలో ఎగతాళి చేయబడ్డాడు. ఎందుకు అంటే, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చానంటాడు. అది ఎగతాళి కదా? ఎవరు ఎగతాళి చేశారో వాళ్ళే వచ్చి నిలిచి సమాధానపడ్డారు. దేవుడు సమాధానానికి కర్త. వారు సమాధానపడిన తరువాత అబ్రహాం గారు ఎప్పుడు బలిపీఠాలు కట్టేవారు ఆయన, కానీ ఈసారి ఒక పిచ్చుల వృక్షమును నాటేనుంది. నాకు చిన్నప్పుడు అంటే 8th క్లాస్ ఆ ప్రాంతంలో ఒక సోషల్ మాస్టర్ అనుకుంటాను, ఆయన ఏమన్నారంటే, అశోకుడు చెట్లు ఎందుకు నాటాడరా అని అడిగితే వాళ్ళు అన్నారట, మొక్కలు నాటితే త్వరగా పెరగని చెట్లు నాటుకుంటాడు సార్ అని అంట. వృక్షం అనగానే మొక్కే, అది వృక్షం అవుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, యాత్రా జీవితం అనేది ఒక వృక్షం అవుతుంది. ఆ వృక్షం నీడన అనేక మంది సేద తీరే అవకాశం ఉంది. ఆ అనుభవాలు అనేకులను ఆదరిస్తాయి, బలపరుస్తాయి. ఈ సంగతి మనం అబ్రహాం గారి జీవితం నుంచి నేర్చుకోవాలి. బెయేర్షెబాలో అతడు ప్రార్థించాడు, ఆరాధించాడు కూడా. నిత్య దేవుడు అనే పదం ఇది అబ్రహాం గారి జీవితంలో కనపడుతుంది. అదే రీతిగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితంలో కూడా కనపడుతుంది. చూడండి, 26వ అధ్యాయం 23, 24 వచనాలు. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడైనాను గనుక భయపడకుము.
మరలా అబీమెలెకు అంటే అబ్రహాము కాలంలో ఉండే రాజు వేరు, ఇస్సాకు కాలంలో ఉండే రాజు వేరు. కానీ పిలిస్తే రాజులందరికీ అబీమెలెకు అనే పేరు సార్థకంగా ఉంటుంది. ఐగుప్తు రాజులకు ఫరో ఎలాగో ఇది కూడా అంతే. ఇతను కూడా వచ్చి ఇస్సాకుతో సమాధానపడ్డాడు. వెళ్ళిపోమ్మని అన్నాడు 26:16లో. మళ్ళీ 28లో 27, 28లో 26 నుంచి కూడా ఈసారి అబీమెలెకు ఫీకోలుతో పాటు అహుజతు అనే అతని స్నేహితుని కూడా వెంటబెట్టుకొచ్చారు. సరిగ్గా ఈ సమయానికి ముందు వచ్చి వాళ్ళు సమాధానపడడానికి ముందుగా యెహోవా నాకు ఎడము కలుగు చేస్తున్నాడు గనక ఇది దేశమందు అభివృద్ధి పొందుననుకుని దానికి రెహబోత్ అని పేరు పెట్టాడు. అక్కడి నుంచి అతడు బెయేర్షెబాకు వెళ్ళాడు. బెయేర్షెబాకు వెళ్ళాక జరిగిన ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను అన్నాడు. ఈ లేఖనం బెయేర్షెబాలో నిత్యదేవుడు అన్నప్పుడు, ఇవాళ నాతో ఉన్నావు, రేపు నా పిల్లలతో ఉంటావు, ఆ మీదట నా పిల్లల పిల్లలతో కూడా ఉంటావయ్యాను. అది అబ్రహాం భావన అయి ఉండాలి, ఉద్దేశం అయి ఉండాలి. సరిగ్గా బెయేర్షెబాకు రాగానే అబ్రహాము ప్రభువుకు జ్ఞాపకం ఎప్పుడు మర్చిపోతాడైనా మర్చిపోడు. కానీ తాను బెయేర్షెబాలో ఇస్సాకునకు బయలుపరిచి కనపడి ప్రత్యక్షమై అతనికి ధైర్యం చెప్పాడు. ఇస్సాకు భయపడ్డాడు అన్నమాట. అబ్రహాము జీవితంలో భయాలున్నాయి, ఇస్సాకు జీవితంలో భయాలున్నాయి, యాకోబు గారి జీవితంలో కూడా భయాలున్నాయి. భయపడేటువంటి దేవుని పిల్లలకు దేవుడు ఆదరణ ఇచ్చేవాడుగాను, ధైర్యాన్ని ఇచ్చేవాడుగాను, ప్రోత్సహించేవాడుగాను, బలపరిచేవాడుగాను, వెన్నుతట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పేవాడుగాను ఉంటాడు. భయపడొద్దు అని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అన్నప్పుడు అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాడు. ఇస్సాకు ఎప్పుడైనా బావులు కదా తవ్వేది, పూడికి తీసేదిని. కానీ ఇస్సాకు ఈసారి బలిపీఠం కట్టాడు. తన తండ్రి నుంచి తాను నేర్చుకున్న పాఠాన్ని ఇక్కడ నెరవేర్చాడు. బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత గుడారం వేశాడు. నీవు శాశ్వతమైన దేవుడు అయ్యా, తల ఉంచి నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నువ్వు నాతో ఉన్నావు, భయపడవద్దన్నావు, ధైర్యం చెప్పావు. అంత మాత్రమే కాదయ్యా, నీవు ఆశీర్వదిస్తానన్నావు, నా తండ్రిని బట్టి నా సంతానాన్ని విస్తరింపచేస్తానన్నావని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ప్రార్థన చేశాడు. ఇది ఇస్సాకులో కనిపించింది. సరిగ్గా దేవుడు ప్రత్యక్షమైన ఆ ప్రాంతం అది బెయేర్షెబా 23లో. ఆ బెయేర్షెబాలో అతను ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో, ఎప్పుడైతే ప్రార్థించాడో, ఆ తర్వాత మూడవదిగా తన గుడారం వేసుకున్నాడు. ప్రార్థన నిలిచి ఉంటుంది, బలిపీఠం నిలిచి ఉంటుంది, ఈ గుడారం మాత్రం తాత్కాలికం. బెయేర్షెబాలో ఇస్సాకు యొక్క అనుభవం. ఇలా చేసిన తరువాత అబీమెలెకు, ఆహుజతు, ఫీకోలు
గెరార్ నుండి అతను వచ్చి అతనితో సమాధానపడడానికి వచ్చారు. ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఇస్సాకుతో ప్రమాణం చేసుకుని వెళ్ళారు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు, ఇస్సాకునకు తోడుగా ఉన్నాడు, నీకు నాకు కూడా తోడుండే దేవుడు ఆయన. ఇక మూడవదిగా ఆదికాండం 46వ అధ్యాయం. మొదటి వచనం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు. అబ్రహాము పితృవృక్షం నాటాడు, ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినవాడు అక్కడ బలులు అర్పించాడు. మూడు భిన్నమైన అనుభవాలు. వృక్షం, బలిపీఠం, బలి అర్పించడం. ఎందుకు బలి అర్పించాడు? ఎందుకు బలి అర్పించాడు అంటే యాకోబుకు తెలుసు తమ తాతగారితో దేవుడు ఏం చెప్పాడు. 400 సంవత్సరాలు వీరు ఒక దేశంలో ఉంటారు, అక్కడ వారు ఇబ్బంది పడతారు, నేను వారిని వెలుపలికి తెస్తాను అని వాగ్దానం చేసిన సంగతి అబ్రహాము గారి నుంచి యాకోబు గారి వరకు అందింది. ఇప్పుడు తానే వాళ్ళని తీసుకుని ఐగుప్తు వెళుతున్నప్పుడు అది జ్ఞాపకానికి వచ్చినప్పుడు భయం కదా, ఖచ్చితంగా భయమే. కానీ మళ్ళా తిరిగి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. ఒక వేదాంతి ఇలా అన్నాడు, భయాలు మనల్ని మినుముట్టినప్పుడు మనం ఇశ్రాయేలీలం కాదు, ఇశ్రాయేలు కాదు, మన పేరు యాకోబు అని. దేవుని పిల్లలమైనంత మాత్రాన శరీరరీతిగా ఆలోచించిన ప్రతిసారి మన పేరు యాకోబే. ఆత్మానుసారంగా మనం ఉన్నంతకాలం ఇశ్రాయేలే. యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. చిత్తము ప్రభువా అన్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము. భలే మాట. అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఐగుప్తుకు నీతో కూడా వచ్చేదను. ఇస్సాకుతో ఉన్న దేవుడు, యాకోబుతో కూడా ఉన్న దేవుడు, అబ్రహాముతో ఉన్న దేవుడే కదా. తోడుగా వస్తాను నేను, నువ్వేం భయపడవద్దు అని. భయపడవద్దు అని ఇస్సాకుతో చెప్పాడు బెయేర్షెబాలో, భయపడవద్దని యాకోబుతో చెప్పాడు బెయేర్షెబాలో. చెప్పిన ఆయన ఏమని చేశాడంటే, నేను నిశ్చయముగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కనుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చాడు. అంటే నువ్వు మరణించాక నీ కొడుకే ఆ కనురెప్పల్ని మోస్తాడు, నువ్వేం భయపడవద్దు అని. ఈ బెయేర్షెబా దగ్గర దేవుని యొక్క వాగ్దానం, తిరిగి తీసుకుని వస్తాను అని, తోడుంటాను అని ప్రభువు ఇశ్రాయేలుతో మాట్లాడడం, యాకోబు అని పిలిచి. అంటే అది సాక్షార్థమైన భావే కానీ అక్కడ ఆరాధన, అక్కడ ప్రార్థన, అక్కడ బలి ఇవన్నీ జరిగాయి. ఇస్సాకు యాకోబుల జీవితంలో అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నవాడు
ఇస్సాకుతో మాట్లాడాడు భయపడవద్దని, యాకోబుతో మాట్లాడాడు భయపడవద్దని. ఆ దేవుడు నేటికి సజీవుడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచినవాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. సదాకాలం తోడుంటాను అని వాగ్దానం చేసినవాడు. మనకు కూడా తన తోడుంటాడు. ఈ యాత్ర ముగిసేటంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు. యాత్ర ముగిసిన తర్వాత కూడా గాఢాంధకారంలో నుండి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఆయన తోడుగానే ఉంటాడు. నిత్యత్వంలో యుగయుగాలు మనం ఆయనతో కూడా ఉంటాం. ఆయన చేసిన ఆ గొప్ప ప్రేమ త్యాగం మనల్ని రక్షించి ఆయన సొత్తుగాను జనాంగంగాను చేసి భూమి మీద యాత్రికులంగా కొనసాగాలనే ఆయన యొక్క ఉద్దేశాన్ని సఫలపరచడానికి మనం నివాసం చేసిన ప్రతి చోటు ఒక సాక్ష్యంగా నిలిచి ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా దేవ, వాక్యం మీది బలపరిచిన వారు మీరు. మా కన్నీటికి ఆనకట్ట వేసేవారు మీరు. మా అవమానాన్ని తొలగించేవారు మీరు. సాటైన చోట్ల పొంచి ఉండి కల్పించిన వాటిని అంబులుగా సంధించేటువంటి అనేక మంది ఉండగా నీవు మాకు ఆశ్రయమై, మా దుర్గమై, మా కోటై, ఆశ్రయపురమైన దేవునిగా నీవు ఉన్నందుకై కృతజ్ఞతాపూర్వకంగా ఆరాధిస్తూ ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే ఆదివారం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.